అందరికీ నమస్కారం. మనము వేద సంస్కృత సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తరగతులలో మనం ఈ రోజు ధర్మశాస్త్రాల గురించి, వేదాల గురించి, ధర్మశాస్త్రాల గురించి కిందటి తరగతిలో వేదాల గురించి చెప్పారు. ఈ రోజు కూడా మనకి వేదాల గురించి చెప్తాను అని మన మేడం గారు, విశాలాక్షి మేడం గారు చెప్తున్నారు. సో ఈ రోజు ఆ క్లాసుల్లో వేదాల గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు తరగతి ప్రార్థన, దేశమాతకి వందనాలు తెలుపుకుంటూ తరగతిని ప్రారంభిద్దాం. వందే మాతరం చేయవలసిందిగా స్వామి గారిని, శ్రీనివాస స్వామి గారిని అభ్యర్థిస్తున్నాను. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చేసే ఉందండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. 1 నిమిషం పాటు ధ్యానం. ఓం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠ్యరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం
ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు ఝాన్సీ గారు తరగతి ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మనం వేద సంస్కృత సమితి తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న తరగతులలో ఈరోజు వేదాల గురించి చెప్పడానికి మనకి డాక్టర్ తంగిరాల సోమంచి విశాలాక్షి మేడం గారు ఉన్నారు. కిందటి క్లాసులో కూడా మనకి వేదాల గురించి మొదలు పెట్టారు. ఈ క్లాసు కూడా వేదాల గురించి చెప్తారు. సో గురువు గారు తరగతిని ప్రారంభించవలసిందిగా. గణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వేభ్యో స్వాగతం. మనం కిందటి వారము వేదాల గురించిన పరిచయం తెలుసుకున్నాము. ఇంక వేదాలు గాని ఏ జ్ఞానమైనా ఏ శాస్త్రమైనా అగాధము అనంతము. అందులోని సారాన్ని ముఖ్యమైన పాయింట్స్ ని విషయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. వేదాల గురించి చెప్తూ మీకు స్వరము యొక్క ప్రాముఖ్యత, ఉదాత్త అనుదాత్త స్వరితాల ప్రాముఖ్యత గురించి చెప్తూ వేదమంత్రాలకి ఇంద్ర శత్రు వర్ధస్వ అని చెప్పాను. మనం తర్వాత వేదాలని 4 వేదాలని కూడా మంత్రభాగములు, దాన్నే సంహితలు అని అంటాము. సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని 4 విభాగాలుగా చేయబడతాయి అని చెప్పుకున్నాము మనం కిందటి వారం. తర్వాత ఈ ప్రతి వేదానికి అనంతమైన శాఖలున్నాయి. చాలా 4 వేదాలకి కూడా ఎన్ని వేద శాఖలుండేవో అన్ని బ్రాహ్మణ గ్రంథాలుండేవి, అన్ని ఆరణ్యక గ్రంథాలుండేవి, అన్ని ఉపనిషత్తులు ఉండేవి. ఆ వేదాలని రక్షించడానికి ప్రాతిశాఖ్యలు అని అన్ని ప్రాతిశాఖ్య విభాగాలు ఉండేవి. కానీ కాలక్రమంలో అనేక కారణాల వల్ల చాలా జ్ఞాన రాశి ఈ భాగాలన్నీ కూడా లుప్తమయ్యి కలియుగ ప్రారంభంలో వేదవ్యాస భగవానులు వేదాలని విభాగం చేసినప్పుడు 1131 1132 అని కొందరు అలా చెప్తున్నారు. 1131 లేదా 32 భాగాలు ఉండేవి. అలాంటిది ఈ 5000 సంవత్సరాలలోనే చాలా నష్టమైపోయి కేవలం 11 వేద శాఖలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. ఈ మిగిలిన 11 శాఖల్లో కూడా 7 శాఖలను మాత్రమే గురుముఖత శిష్యులు నేర్చుకోగలుగుతున్నారు. మిగతా వాటిని బోధించే గురువులు కూడా కనుమరుగైపోయారు. మళ్ళీ పరమాత్మ అనుగ్రహంతో అవి కూడా బోధించగల జ్ఞానం ఉన్న గురువులు పుట్టాలి మన భారతదేశంలో. ఋగ్వేదానికి 21 శాఖలు ఉండేవి. ఇప్పుడు కేవలం శాఖల శాఖ సాంఖ్యాయన శాఖ
అని 2 శాఖలు ఉన్నాయి. యజుర్వేదానికి 101 శాఖలు ఉండేవి అని 100 శాఖలని చెప్తూ ఉంటారు. కృష్ణ యజుర్వేదానికి శుక్ల యజుర్వేదాన్ని 2 కూడా కలిపి అన్నమాట. సో 86, 17 అలా ఉండేవి అని అంటారు. కానీ ప్రస్తుతం యజుర్వేదానికి మనకి 4 శాఖలు లభిస్తున్నాయి. తైత్రీయ, మైత్రాయణి, కాన్వ, మాచందిన శాఖలు 4. సామవేదానికి సహస్ర శాఖలు ఉండేవి, 1000 శాఖలు. ఇప్పుడు నారాయణీయము, జైమిని, గౌతమ శాఖలు 3 మనకి లభిస్తున్నాయి. అథర్వణ వేదానికి 9 శాఖలని కొంతమంది 11 శాఖలు అని కూడా అంటూ ఉంటారు. 9 శాఖలు ఉన్నాయి అథర్వణ వేదానికి. వాటిల్లో ఇప్పుడు మనకి లభిస్తున్నవి సౌనక శాఖ, పిప్పలాద శాఖ 2. ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఉన్నవి 11. సో ఈ 11 శాఖల్లో 7 శాఖలు. ఈ ఉన్న కాస్త జ్ఞాన రాశికే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి మన వైపు సంభ్రమంతో చూస్తోంది, ఇంత జ్ఞాన రాశ వీరికని. సో మొదటి 4 వేదాలు 4 భాగాలుగా విభాగం చేస్తే మొదటి భాగాన్ని మంత్ర భాగము, మంత్రములు, సూక్తాలు అని లేదా సంహిత భాగము అని అంటాం కదా. అలా మనకి ఋక్ సంహిత అనేది ఉంది, కృష్ణ యజుర్వేద సంహిత, శుక్ల యజుర్వేద సంహిత 2 ఉన్నాయి. అలాగే మనకి పరసన్నికర్ష సంహిత అని సంహితకి అష్టాధ్యాయి పాఠమాలలో పాణిని మహర్షి నిర్వచనం చెప్పారు. పరసన్నికర్ష సంహిత దగ్గరితనం అన్నమాట. ఉపనిషత్తులలో కూడా మహాసంహితల గురించి మనకి వివరించారు. సంహిత లక్షణాన్ని ఋగ్వేద ప్రాతిశాఖ్యంలో పద ప్రకృతికి సంహిత అని ఋగ్వేదంలో చెప్పారు. వర్ణానం ఏకప్రాణ యోగ సంహిత అని కూడా చెప్పారు. ఈ సంహితలు 2 రకాలుగా ఉన్నాయి, నిర్భుజము, ప్రతృణము అని అంటూ. ఇంకా ఈ ప్రతృణం అనే దాంట్లో అనేకమైన భేదాలు ఉన్నాయి. అంటే వేద మంత్రాలని పరిరక్షించడం కోసం అనేక విధమైన పద్ధతులలో వేద మంత్రాలని బట్టి పట్టడం, కంఠస్థం చెయ్యడం, చదవటం, నేర్చుకోవడం, నేర్పించడం అనే పద్ధతిని మహర్షులు ఏర్పరిచారు. ఈ వీటిని పాఠములు అని అంటాం. పాఠం అంటే పఠ, టు రీడ్, పఠతి చదవడం, చదివేది, చదివించబడేది. ఈ ప్రతృణ సంహిత అనే దాంట్లో పద సంహిత, క్రమ సంహిత అని ఉంది. ఈ క్రమ సంహిత పాఠము 8 వికృతి పాఠాలకి మూలము అని చెప్తారు. ఆ 8 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. బాప్రవ్యుడు అనే మహర్షి మొట్టమొదటిసారిగా ఈ క్రమపాఠము అనే దాన్ని ఏర్పాటు చేశారు వేదమంత్ర పరిరక్షణకి. దానికి 8 వికృతి పాఠాలు: సంహిత పాఠము, పద పాఠము, క్రమ పాఠము, జటా పాఠము, మాలా పాఠము, పుష్పమాలా పాఠము, ధ్వజ పాఠం, శిఖా పాఠం, రేఖా పాఠము. అంటే ఈ 8 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో 8 ముందు చేశారు, తర్వాత కొన్ని. తర్వాత ఇంకా ఘనపాఠము, దండపాఠము, ఇంకా రథపాఠము అనేవి కూడా ఉన్నాయి. ఘనపాఠము అంటేనే చాలా గ్రేట్ అన్నమాట. ఒక ఘనపాఠి అవ్వాలి అని అంటే ఎన్నో జన్మలలో ఉత్తమ సద్వంశ బ్రాహ్మణ జన్మనెత్తి వేద పారాయణ చేసి ఆ పక్వత పొందితే అప్పుడు ఒక ఘనపాఠీల కుటుంబంలో జన్మించి ఘనపాఠి అవగలుగుతారట. అంత గొప్పది. దీనికంటే గొప్పది దండపాఠం, రథపాఠం అని చెప్తారు. సో మొత్తానికి మంత్రాలను, సూక్తాలను, ఒక మంత్రం తీసుకుంటే గాయత్రి మంత్రం కానీ, మృత్యుంజయ మంత్రం కానీ, దానిని విభిన్న పద్ధతులలో దానికి ఫార్ములాస్ ఉన్నాయి. మ్యాథ్స్ కి ఉన్నట్లుగా 1 2 3 ఇలా చదవడం, 1 1 2 3, 1 2 3 ఇలా అనేక పద్ధతుల్లో కింది నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అనులోమ విలోమ పద్ధతులలో పారాయణ చేయటం అన్నది కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘనపాఠంలో అదే ఉంటుంది. ఇన్ని రకాలుగా
రక్షణ చేస్తున్నారు కనుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేద మంత్రాలన్నీ సుస్థిరంగా చక్కగా స్వర సహితంగా రక్షించబడుతూ ఉన్నాయి. వేరే ఏ అక్షరాలు అందులోకి జొరపడటము అనేది జరగదు. ఇలా వేద మంత్రాల రక్షణ కోసం మహర్షులు ఏర్పాటు చేసిన పద్ధతులు ఈ పాఠాలన్నీ కూడా. తర్వాత భాగం రెండవది బ్రాహ్మణాలు. ప్రతి వేద సంహితకు బ్రాహ్మణ గ్రంథాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. మంత్ర భాగ వ్యాఖ్యాన రూపాలే బ్రాహ్మణాలు. అంటే బ్రాహ్మణాలు కూడా వేద మంత్రాలే. వేద మంత్రాల వివరణ మనకి గద్య భాగంలో మనకి వాక్య రూపంలో ఆ బ్రాహ్మణ గ్రంథాలలో ఉంటుంది కనుక ఇవి ఆ వేద మంత్రాలకి వ్యాఖ్యాన రూపాలు, వ్యాఖ్యాన గ్రంథాలు అంటారు. ఇంకా రుక్కులు, మంత్రాలు, మంత్రమును రుక్కు అని అంటాము. రుచస్తుతౌ అంటే స్తోత్రము చేయబడేది. దేవతా స్తోత్రాలు రుక్కులన్నీ కూడా ప్రకృతి శక్తుల స్తోత్రాలు. ఈ రుక్కుల సంపుటినే సంహితలు, మంత్రభాగం అంటాము. మంత్రాత్మకమైన గద్యాత్మకము బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణ గ్రంథాలలో కూడా వేద మంత్రాల్లో చెప్పిన వాటి వివరణ ఉంటుంది. ఈ బ్రాహ్మణ గ్రంథాలను వ్యాఖ్యాన రూపాలన్నా ఇందులో ఏవి ఉందో దానిని ఎలా ఆచరించాలో కూడా వివరించే పద్ధతులు మనకి ఇవ్వబడ్డాయి. కనుక ఈ మంత్రాలన్నీ కూడా శక్తిమంతాలే. ఎందుకు? పరబ్రహ్మమును గురించి, ఈశ్వరుడిని గురించి చెప్తున్నాయి. వేదాన్నే మనము బ్రహ్మము అని అంటాము. బ్రహ్మము నుంచి బ్రాహ్మణము. బ్రహ్మమును తెలిసిన వారు బ్రాహ్మణులు. బ్రహ్మమును గురించి వివరించే గ్రంథాలు బ్రాహ్మణములు. ఈ బ్రాహ్మణ గ్రంథాలన్నీ కూడా పరమేశ్వర జ్ఞానానికి సంబంధించినవై ఉంటాయి. కానీ కొంతమంది విఖ్యాత పురుషుల చరిత్రలు కూడా అందులో మనకి వివరించారు. సంవాద రూప సూక్తాలు, ఆ సూక్తాల వివరణ బ్రాహ్మణాల్లో ఉంటుంది. పురూరవ ఊర్వశి సంవాదము, యమయమి సంవాదము, గంగా నదుల మహర్షుల సంవాదాలు, అనేకమైన సంవాద సూక్తాలు వేదాల్లో ఉన్నాయి. ఆ సూక్తాల వివరణ బ్రాహ్మణ గ్రంథాలలో మనకుంది. ఇవి మీరు ఇంకా పై లెవెల్కి వెళ్ళి చదవాలి అంటే వేదాలలో ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. చాలా బాగుంటాయి, మనకు అర్థమవుతాయి కూడా. కానీ చాలా శాఖలు పోవడం వల్ల ఎంతో పోయి కొద్ది దొరుకుతున్నాయి. అలాగే ప్రతి వేద శాఖకి బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయన్నాం కదా. ఇప్పుడు ఉన్నటువంటివి మనకి ఐతరేయ బ్రాహ్మణం, ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయ బ్రాహ్మణం, కౌశీతకి బ్రాహ్మణం దొరుకుతున్నాయి. అందుకే ఐతరేయ ఉపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు. యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణ గ్రంథాలు శతపథ బ్రాహ్మణం. ఇది మనం అందరం వాడుకుంటాం, ఎందుకంటే మనలో చాలా మంది కృష్ణ యజుర్వేదీయులము కనుక. సో శతపథ బ్రాహ్మణము, తైత్తిరీయ బ్రాహ్మణం. ఇంకా సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణ గ్రంథాలు తాండ్య మహాబ్రాహ్మణం, దైవదత్త బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణము, మంత్ర బ్రాహ్మణం, జైమిని ఉపనిషత్ బ్రాహ్మణం, జైమిని ఆర్షేయ బ్రాహ్మణం, ఆర్షేయ బ్రాహ్మణం విడిగా, సంహితోపనిషత్ బ్రాహ్మణము, వంశ బ్రాహ్మణము, సామ విధాన బ్రాహ్మణము అని అనేక రకాలు. ఇంకా అథర్వణ వేదానికి సంబంధించిన బ్రాహ్మణ గ్రంథాలలో గోపథ బ్రాహ్మణము చాలా ప్రశస్తిలో ఉంది, మనకి ఉపలభ్యమానంగా ఉంది. సో ఈ బ్రాహ్మణ గ్రంథాలన్నింటిలో కూడా 3 రకాల పద్ధతులలో జ్ఞాన బోధ చేస్తారు. ఒకటి విధి వాక్యాలు. వేదము అంటేనే విధి నిషేధము, ప్రవృత్తి నివృత్తి మార్గాలని చెప్తుంది అని తెలుసుకున్నాం కదా. విధి వాక్యాలు. రెండవది అర్థవాద వాక్యాలు. ఈ అర్థవాదాలనే ఉపపత్తులతో, కథలతో మనకు అర్థమయ్యేలా చెప్తారు. తర్వాత మూడవది అనువాద వాక్యము అన్నమాట, అనువాద పద్ధతి. 3 రకాలు. తర్వాత మూడవ భాగము ఆరణ్యకాలు. అరణ్యాలలో ఉన్నవారు ఎలా ఉండాలో తెలియజేసే నియమావళిని చెప్పే గ్రంథాలు ఆరణ్యకాలు. అరణ్యములో వానప్రస్థాన్ని స్వీకరించి
అరణ్యాలకి వెళ్ళి అక్కడ ఉండి మననం చేస్తూ ధారణ ధ్యానాలు చేస్తూ బుద్ధిలో స్ఫురించినవి లిఖించినవి కూడా మహర్షులు సదృశులు రచించినవి ఆరణ్యకములు అని అంటాము. కనుక వానప్రస్థులకి ఉపయోగపడేవి ఆరణ్యకాలు అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ ఆరణ్యకములు, ఇంకొకటి అరణిని మథించి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు కదా, అరణినే ఆరణి అని అంటారు. ఆరణి గురించిన జ్ఞానమునిచ్చేవి ఆరణ్యకాలు. వానప్రస్థాశ్రమానికి వచ్చేటప్పటికి వస్తువులను పెట్టి యజ్ఞయాగాదులు చేయడం కాకుండా మానసికంగా భావనతో చేస్తారు. అలా సగుణం నుంచి నిర్గుణానికి వెళ్ళటము, అంచెలంచెలుగా పైకి ఎదగడము అన్నమాట. సో వానప్రస్థం తర్వాత సన్యాసం. ఆ సన్యాసాశ్రమంలో ఉపనిషత్ విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని అనుభూతిలోకి తెచ్చుకుని అహం బ్రహ్మాస్మి భావన పొంది, అహం అన్నది కూడా లేక కేవలము అస్మి, ఉన్నది తత్వమే, పరతత్వమే, పరబ్రహ్మమే అనే జ్ఞానానికి రావడమే మానవ జీవిత పరమ గమ్యము. ఈ 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వాటి యొక్క పరమ పరాకాష్ఠ కూడా. వాటికి అనుగుణంగా వీటిని మహర్షులు మనకు అనుగ్రహించారు, ఇచ్చారు అని కూడా కొంతమంది చెప్తారు. మహర్షులు గొప్పవారు. సో ఇప్పుడు మనకి ఆరణ్యకాలు కూడా బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నట్టుగా ఆరణ్యక గ్రంథాలు ఉన్నాయి. చాలా లుప్తమైపోయినా కొన్ని ఉపలభ్యమానం అవుతున్నాయి కదా. వాటిల్లో ఐతరేయ ఆరణ్యకం, శాంఖాయన ఆరణ్యకము ఋగ్వేదానికి చెందినవి. తైత్తిరీయ ఆరణ్యకం బృహద్ ఆరణ్యకము, అదే అరణ్యకం, అదే ఉపనిషత్తు కూడా యజుర్వేదానికి చెందినవి. ఇంకా వేదాల యొక్క ఈ మొదటి 3 భాగాలు కూడా కర్మకాండకి సంబంధించినవి. వేదాల్లో సర్వ పదార్థ విజ్ఞాన జ్ఞానము, అన్ని ఈ విశ్వంలో ఉన్న సర్వ పదార్థాల యొక్క జ్ఞానము బోధించబడింది. కర్మను గురించి చెప్పారు, ఉపాసనలని చెప్పారు, బ్రహ్మమును గురించి వివరించారు. ఈ 4 రకాల విభాగాలు ఉన్నాయి. వీటిని కాండలు అని అంటారు. వీటిలో మొదటి 3 కర్మకాండ, 4వ దానిని జ్ఞానకాండ అంటాము అని ముందే తెలుసుకున్నాము. కర్మకాండ అంటే యజ్ఞ కర్మాచరణ, ధర్మయుక్తమైన అర్థకామాలను సాధించడానికి యజ్ఞయాగాది క్రతువులను ఆచరించే విధి విధానాలు, మంత్రాలు, వాటి యొక్క ప్రయోగము, వాటి గురించిన సంపూర్ణ వివరణ, ఇదంతా మనకి చాలా మటుకు యజుర్వేదంలో లభ్యమానమయ్యే జ్ఞానం ఇదంతా. స్వర్గకామో యజేత, సంతానకామో పుత్రకామేష్టిం కరోతు, ఇలా ఉంటాయి వాక్యాలు. సో ఈ ఒక్క యాగం చెయ్యాలి అంటే హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనే 4 వేదాలకి సంబంధించిన 4 అందులో ముఖ్య పాత్ర వహిస్తారు. కొన్నింటికి యజమాని దంపతులు ఉంటారు, కొన్ని మహర్షులే నిర్వహిస్తారు. వేదాల రక్షణ కోసం ప్రాతిశాఖ్యలని ఏర్పరిచారు అని చెప్పుకున్నాం కదా. ప్రతి వేద శాఖకి కూడా వర్ణ సమామ్నాయము, స్వర వ్యంజన సంఖ్య, ఆ స్వరాలని ఉచ్చరించే పద్ధతి, అంటే ఎంత బలంతో రావాలి, ఎలా ఉచ్చరించాలి అన్నది. తర్వాత ఆ పదముల మధ్య ఏర్పడే సంధులు, ప్రగృహ్య సంజ్ఞలు అని ఉంటాయి. సంజ్ఞ అంటే గుర్తు, చిహ్నం. పద విభాగ నియమాలు, ఏ పదాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేయాలి, ఆ నియమాలు, ఇలాంటివన్నీ కూడా ఇవి చెప్పే వాటిని అపవాదములు అని అంటాము. శబ్దాల వ్యుత్పత్తులు, నియమాలు, నిర్వచనం, ఆ ప్రతి పదానికి మనకి యాస్కాచార్యుల వారు నిరుక్తంలో ఈ నిర్వచనాలు ఇచ్చారు అన్నింటికి కూడా. సో ప్రాతిశాఖ్యాల్లో కూడా ఇవన్నీ వివరించారు. వేద శాఖలన్నింటికి ప్రాతిశాఖ్యాలు ఉండేవి కదా, కానీ ఇప్పుడు మనకి దొరుకుతున్నవి ఋగ్వేదానికి సంబంధించిన రుక్ ప్రాతిశాఖ్యము, తైత్తిరీయ యజుర్వేదానికి సంబంధించిన తైత్తిరీయ ప్రాతిశాఖ్యం, శుక్ల యజుర్వేదానికి శుక్ల యజు ప్రాతిశాఖ్యం, సామవేదానికి సామ ప్రాతిశాఖ్యం,
అథర్వణ వేదానికి అథర్వణ ప్రాతిశాఖ్యము అనే పేర్లు పెట్టారు వాళ్ళే. రుక్ ప్రాతిశాఖ్యానికి పార్షద సూత్రము అని అంటారు. సౌనక మహర్షి దీన్ని వ్రాసారు, రచించారు అని చెప్తారు. తైత్తిరీయ ప్రాతిశాఖ్యానికి ఒక భాష్యం ఉంది, దానిని త్రిరత్నము అనే పేరు పెట్టారు. కాత్యాయన మహర్షి ప్రణీతమైన శుక్లయజు ప్రాతిశాఖ్యానికి ఉవటుడు అనే ఒక మహానుభావుడు, ఆయన మాతృమోదము అనే పేరుతో భాష్యాన్ని రచించారు. ఇలా అన్ని ప్రాతిశాఖ్యలకు కూడా ఎవరో ఒకరు విశిష్టమైన భాష్య రచన చేశారు. ఆ భాష్యాలను చదివితే వాటి ద్వారా ఈ వేద మంత్రాలు మనకి అర్థమవుతాయి. 4 వేదాల్లో కూడా ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, జీవాత్మ జీవుల గురించి, సమస్త ప్రకృతి దైవీ శక్తుల గురించి, ప్రకృతి శక్తుల గురించి అనేక విద్యలు, రకరకాల విద్యల గురించి, మానవులకు సంబంధించిన సమస్త విద్యల గురించి కూడా వాటిల్లో వేదాలలో బోధించారు మహర్షులు మనకి. ఈ వేదము, ఋగ్వేదం మొత్తం ఋక్కుల సముదాయం కదా. యజుర్వేదము యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన అనేక అంశాలు వివరిస్తుంది. జ్యోతిష్టోమం, వాజపేయం, అశ్వమేధం, ఇంకా రాజసూయం, పుత్రకామేష్టి, ఏకాగ్నిక క్రతువు, 12 వార్షిక క్రతువు, ఇంకా చాలా ఉన్నాయి. 12 సంవత్సరాలు చేసేదాన్ని 12 వార్షిక సత్రం అని అంటారు. ఒక్కరోజు చేసేది ఏకాగ్న సత్రం. అలా ఈ వీటిని ఎలా నిర్వహించాలి, వాటి వల్ల ఫలాలు ఏమిటి, ఎవరు నిర్వహించాలి అనే అన్ని వివరాలు కూడా యజుర్వేదంలో పూర్తిగా ఇవ్వబడింది. సామవేదానికి 4 వేదాలలోకి కూడా సామవేదం చాలా పెద్దది. ఎందుకు, 1000 శాఖలు ఉంది కదా. దీంట్లో సామవేదంలో రాగాలు, గీతాలు, శృతి, లయ అంటామే సంగీతానికి, వాటన్నింటికి సంబంధించిన వివరణ పూర్తిగా ఇవ్వబడింది. దేవతలు సామగాన ప్రియులు. వేదం యాగం మొత్తం చేయడం అయిన తర్వాత ఋత్విక్కులు సామగానం చేస్తారు. ఆ సామగానం వినగానే దేవతలు ప్రసన్నులయ్యి సంపూర్ణంగా కోరినటువంటి ఫలాలను ఇస్తారట. కనుక సామగానానికి చాలా ప్రాముఖ్యత. ఎక్కడ యాగాలు జరిగినా సామగానం తప్పకుండా. ఇప్పుడు కూడా వేద సభలలో కూడా సామగానం చేస్తారు. మనము ఏ తైత్తిరీయోపనిషత్తు లాంటిదో పాఠం చెప్పుకుంటే అక్కడ కూడా సామగానం చేసి వినిపించాలి, ఒక్క వాక్యాన్నైనా. సో అలా అది చాలా ఒక మామూలు పాటలు, గీతాలు, రాగాలాపనలా ఉండదు. అది ఒక ప్రత్యేకమైన భిన్న పద్ధతిలో స్వరంతో ఉంటుంది. అది తేడా. కానీ దాని నుంచి సంగీత శాస్త్రం మొత్తం వచ్చింది. ఎందుకంటే గాంధర్వ వేదం అన్నది దీనికి ఉపవేదం కనుక. సో అథర్వణ వేదంలో కూడా మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ప్రకృతి శక్తులని ఎలా ప్రార్థించాలి, వాటిని మనకి అనుకూలంగా ఎలా చేసుకోవాలనే అనేకమైన మంత్రాలు అథర్వణ వేదంలో ఉన్నాయి. వానలు కురవకపోతే వానలు పడేలా చెయ్యమని వరుణ జపం, వరుణ హోమం, వరుణ మంత్ర అనుష్ఠానం, దానివల్ల ఖచ్చితంగా మే నెలలో అయినా వానలు పడతాయి. ఇంకా వానలు ఎక్కువగా ఉండి వరదలు ఎక్కువైతే ఆ వరదల్ని తగ్గించమని, వానలని ఆపమని మంత్రాలున్నాయి. ఇదే విధంగా పంచభూతాలని అనుగ్రహాలు దేవతలకే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ప్రకృతిలో మానవ ప్రవృత్తిలో మంచి ధర్మము ఉన్నంతకాలం ప్రకృతి సమతుల్యతతో ఉంటుంది. మానవుల ఆలోచనలు దుర్మార్గమైన భావనతో ఉంటే, సంఘంలో చెడు జరుగుతూ ఉంటే ప్రకృతిలో కూడా సంక్షోభం కలుగుతుంది. కనుక ప్రకృతి వైపరీత్యాలకి కారణం మానవులు ధర్మాన్ని తప్పడమే, అధర్మమైన మార్గంలో ఉండడం. అలాంటప్పుడు కలిగే ఆ ప్రమాదాలని నివారించుకోవటానికి కూడా వేదంలోనే మంత్రాలను ఇచ్చారు మనకి. అతివృష్టి అనావృష్టిలు కలగకుండా మంత్రాలు. మహమ్మారి, మన కరోనా వచ్చింది, ఇలాంటి మహమ్మారులు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ప్రకృతిలో. అది ప్రకృతి సహజం. వాటి నివారణ మంత్రాలు కూడా వేదంలో ఉన్నాయి, అథర్వణ వేదంలో.
ఈ ఇంకా వ్యవసాయం, కృషి, గోరక్ష, వాణిజ్యం అన్నది ముఖ్యంగా పాడి పంట అనేవాళ్ళు కదా మనం ఉన్నటి దాకా. కనుక పశువులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాటి రక్షణ వహించాలి, వృక్షాలు వాటి జాతులు ఏ విధంగా వృక్ష రక్షణ, ప్రకృతి రక్షణ, పంటలు ఎలా పండించాలి, వీటన్నిటి గురించిన వివరాలు అథర్వణ వేదంలో ఉన్నాయి. ఇంకా అంతేకాదు, ఎవరైనా సంఘానికి కీడు చేస్తూ ఉంటే, ధర్మానికి హాని చేస్తే అవి ఆపడానికి చేసే క్రతువులు ఉన్నాయి. కొన్నిటిని అభిచారిక హోమాలు అని అంటాము. అభిచారిక అంటే అన్నీ చెడ్డవని కాదు, కొంతమంది దుర్బుద్ధితో మంచి వారి మీదికి ప్రయోగించడానికి చేస్తారు, ఫైనల్ గా అవి వాళ్ళ మీదకే తిరుగుతాయి. కానీ ప్రకృతిని కాపాడడానికి కూడా మానవులు దుర్మార్గులుగా ఉంటే వాళ్ళలోని దుర్మార్గాన్ని పోగొట్టడానికి కూడా చేసే ఈ పూజల లాంటివి ఉన్నాయి. మానవ శరీరం అనేది అసలు మానవ మేధస్సు శరీరం, దీన్ని మించిన అద్భుతమైన సృష్టి నిజంగా ఇంకోటి ఉందా అనిపిస్తుంది. ఒక ప్రాణిలోంచి ఇంకో ప్రాణి రావడం అనేది ఎంత అత్యద్భుతమో. ఈ సృష్టి మొత్తం ఒక మహాయంత్రం. ఇంత గొప్ప యంత్రాన్ని తయారు చేసిన పరమాత్మ ఇంకెంత గొప్పవాడు. యజ్ఞము అంటాం కదా, యంత్రము అన్నది కూడా యజ్ అనే ధాతువు మించే యజ్ఞము యంత్రము రెండు పదాలు వచ్చాయి. సో యంత్రము అంటే కూడా పూజింపబడేది. యజ్ టు వర్షి, పూజించడమే. యజనము అంటేనే ఆరాధన. సో ఈ యంత్రము అనేది దైవ మంత్రాలకి సంబంధించి ఉంటుంది. దైవము అంటేనే మంత్రము, మంత్రమే దైవము. ఆ మంత్రానికి బీజాక్షరాలు, దేవతా నామాక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలను ఒక క్రమ పద్ధతిలో మనం ఒక చోట వ్రాస్తే రాగిరేకు మీద ఏదో, దానిని యంత్రము అంటాము. ఆ యంత్రాలను ఎలా ఆరాధించాలి అని చెప్పే పద్ధతిని తంత్రము అంటాం. అంటే దైవ ఉపాసన. తంత్రము అంటే తన్ టు స్ట్రెచ్, నైన్త్ కాంజుగేషన్ కదా. సో తన్ అంటే విస్తరించడం, ఆ వ్యాపింపజేసేది అన్నదన్నమాట తంత్రము అని అంటే. సో మంత్రము దేవతా స్వరూపము కనుక శక్తివంతమైన మంత్రాక్షరాలను రాగిరేకు మీద రాస్తే ఆ రాగిరేకులో దేవతా శక్తి వస్తుంది. ఆ శక్తిని ఆవాహన చేస్తే అది యంత్రం అవుతుంది. ఆ యంత్రాన్ని ఆరాధించడం తంత్రం. ఇది ఉపాసన శాస్త్రము. దేవతా ఆలయాలు నిర్మించినప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మిస్తారు. దైవ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టలు చేసేటప్పుడు ఏ దైవ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో ఆ దేవత మంత్రాన్ని యంత్రం మీద రాయించి దానిని అక్షరలక్షలు జపం చేసి ఆ ఫలాన్ని ధారపోసి తర్వాత దానికి తగిన విధంగా తర్పణాలు, హోమాలు అన్నీ చేయాలి, దానాలు చేయాలి. తర్వాత ఆ యంత్రాన్ని భూమి మీద పెట్టి ఆ మంత్రాలతో ప్రతిష్ఠించి తరువాత నవరత్నాల లాంటివి ఎన్నో పెట్టి ఎంతో ప్రొసీజర్ అనేది ఉంటుంది. తరువాత దేవతా విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ఠిస్తారు. కనుకే ఆ విగ్రహానికి అంతటి శక్తి, దైవ శక్తిని ఆవాహన చేస్తాం గనక సాక్షాత్తు ఆ దైవమే ఆ విగ్రహంలో, యంత్రంలో, ఆ ఆలయంలో, ఆ ప్రాంగణంలో ఉంటుంది. సో ఇలా ఈ 4 ఇది ఉపాసనా పద్ధతి కూడా. ఈ 4 వేదాలను కూడా గురువులు, మహర్షులు అలా వారు అభ్యసించి అనూచానంగా మనకి అందించారు. గురువుల శిష్యులు, వారి ప్రశిష్యులు అలా ఇప్పుడు కూడా మనకి వ్యాఖ్యాన గ్రంథాలు, బ్రాహ్మణ గ్రంథాలు అన్నీ అందుతున్నాయి. అయితే వేదాలని చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. వాటికి భాష్యాలు ఉండాలి. కొంతమంది కొన్ని భాష్యాలు రాశారు. ఇందాక చెప్పుకున్నాం కదా, సాయణాచార్యుల వారు అని ఒక మహానుభావుడు 4 వేదాలకి కూడా భాష్యం రచించారు. ఆ సాయణాచార్యుల భాష్యం చాలా ప్రశస్తమైంది. ఈ కాలంలో కూడా అందరూ సాయణ భాష్య సహాయంతోనే వేదాలను అర్థం చేసుకుంటున్నారు, అధ్యయనం చేస్తున్నారు. సాయణ భాష్యానికంటే ముందరే స్కందస్వామి మొదలైన వాళ్ళు ఆచార్యులు ఋగ్వేదానికి భాష్యం రాశారు. ఉద్భటాచార్యులు అనే ఆయన యజుర్వేదానికి భాష్యం రాశారు. భవస్వామి, గుహదేవుడు అనే కొంతమంది తైత్తిరీయ సంహితకు భాష్యం రాశారు. మాధవ భారతి స్వామి
అనే ఒక ఆచార్యులు, ఆయన సామవేదానికి ప్రామాణికమైన వ్యాఖ్యానాలు రచించారట. అవన్నీ ఉన్నాయి, దొరుకుతున్నాయి. కొన్ని కొన్ని ముద్రించబడలేదు అంటారు. శ్రీహరి స్వామి అనే ఒక పండితులు శతపథ బ్రాహ్మణానికి వ్యాఖ్యానం రాశారు. ఋగ్వేదంలోని కొంత భాగానికి స్కందస్వామి వ్యాఖ్యానం రాశారు. మిగిలిన భాగాలకి నారాయణ అనే పేరున్న ఒక మహానుభావులు వ్రాసారు. ఉద్గీత అని అంటాం కదా, ఉద్గీత అనంటే ఆ మంత్రాలని గానం చెయ్యటమే. వారు కూడా ఉద్గీత ఉద్గానం చేసే వాళ్ళు వ్యాఖ్యానాలు రచించారట. వెంకట మాధవ ఆనంద తీర్థ ఆత్మానంద అనేటటువంటి వారు వేదాల్లోని కొన్ని కొన్ని భాగాలకు విభిన్నమైన రీతుల్లో వ్యాఖ్యానాలు రాశారు, భాష్యాలని రచించారట. అయితే ఈ సాయణ భాష్యం అంటే విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించారు కదా, వాళ్ళ చేత స్థాపింప చేసినది మాధవాచార్యుల వారు స్వామి విద్యారణ్య. ఆయన తన సోదరులు స్వామి విద్యారణ్య సోదరులు సాయణాచార్యులు, వాళ్ళ అన్నగారు అడగటం వల్ల సాయణాచార్యులు సప్రామాణికమైన భాష్య 4 వేదాలకి కూడా రచించారు. అది సర్వ మానవికానికి కూడా, మానవలోకానికి మొత్తం ఉపయోగపడుతుంది. చిరస్థాయిగా ఆ విజయనగర సామ్రాజ్యానికి ఎనలేని కీర్తిని మాధవాచార్యుల స్వామి విద్యారణ్యుల వారికి హరిహర బుక్కరాయలకి కూడా విజయనగర మహా సామ్రాజ్యానికి కీర్తిని సంపాదించి పెట్టింది సాయణ భాష్యం. సో రావణుడు అనే పేరున్న ఒక పండితుడు, ఆ రావణాసురుడు ఈ రావణుడు ఒక్కరా కాదా తెలీదు, మతభేదం ఉంది. కానీ రావణుడు అనే పేరుతో ఉన్న ఒక మహా పండితుడు, ఆయన కూడా వేదాలకి భాష్యం రచించారు. సాయణాచార్యుల వారు ఆచారకాండను అనుసరించి వ్రాసారట. ఈ రావణుడు తాత్విక పరంగా రాశాట, వేద అంతరార్థాలు చాలా గొప్పదది. ఈయన సాయణాచార్యుల వారు అసలు వేద మంత్రాలు అర్థం చేసుకోవడం ఎలా అన్నది ఇది చాలా ముందు ముఖ్యం కదా, అందుకని ఆ దృక్కోణంలో ఈయన రాశారు. సో మొత్తానికి ఈ 2 చదవగలిగిన వారికి అంతరార్థాలు తాత్వికార్థాలు మామూలు పదార్థాలతో పాటు అవగతం అవుతాయన్నమాట. సో గుణభట్టు, గుణ విష్ణు అనే ఆయన, భట్టభాస్కరుడు అనే ఆయన, ఆనందబోధ, అనంతాచార్య, హలాయుధ, మహీధర, ఉవ్వటుడు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వేద పండితులు. వీరందరూ కూడా వేదంలోని కొంత కొంత భాగానికి వ్యాఖ్యానాలు రాశారు, వివరణ గ్రంథాల లాగా రచించారు. ఇంకా అనేక మంది పాశ్చాత్యులు కూడా సంస్కృత భాషను అధ్యయనం చేశారు. మన భారతదేశంలో వాళ్ళు ఉన్నారుగా మనని పరిపాలించినప్పుడు, అప్పుడు సంస్కృతం అధ్యయనం చేసి ఈ సంస్కృత గ్రంథాలను అనువాదం చేయడానికి ప్రయత్నించారు. వ్యాసాల రూపంలో చాలా మంది రాశారు. కొంతమంది వేద మంత్రాలకి అనువాదం చేసేయడానికి ప్రయత్నించారు. కానీ మన భారతదేశంలో పుట్టినటువంటి భారతీయులకి మన రక్తంలోనే, మన భావంలోనే మన సనాతన ధర్మం ఉంటుంది, వేద శక్తి అనేది ఉంటుంది. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి అధ్యయనం చేస్తే ఈ సంస్కారము వాసనలు అన్నవి జీవుడిలో ఉంటే సరైన దృక్కోణం వారికి గోచరిస్తుంది. యమే వైష వృణితే తేన లభ్యః అని వేదమే, పరమాత్మే, పరబ్రహ్మమే చెప్పిందంటే ఉపనిషద్ మంత్రం ఇది. ఆ మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన సనాతన సంస్కృత భాషా చరిత్ర అనే పేరుతో పెద్ద గ్రంథం రచించారు. మ్యాక్డొనాల్ అనే పాశ్చాత్యుడు ఆయన వైదిక వ్యాకరణ గ్రంథాన్ని రచించారు. ఇంకా మన వాళ్ళు, ఆయన యాక్చువల్లీ మ్యాక్స్ ముల్లర్ అయితే నాసదీయ సూక్తానికి అనువాదం రాశారు. ఇంకా కొన్ని మంత్రాలు రాంగ్ గా ఆయనకి అజామేకం లోహిత శుక్ల కృష్ణం, అజ అంటే మేక అనే అర్థం రాశారు. అజుడు అంటే జన జా టు టేక్ బర్త్, పుట్టడం కదా. అజ అంటే పుట్టనివాడు, పుట్టుక లేనివాడు అంటే పరబ్రహ్మము. బ్రహ్మమును గురించి చెప్పిన దాన్ని లౌకిక అర్థంలో, వారి జ్ఞానం అలా ఉంటుంది కనుక వాటిని అంత ప్రామాణికంగా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. మన వారు మహర్షులు, మహర్షి తుల్యులు,
అర్థం చేసుకుని రచించిన వాటిని మనం అధ్యయనం చేయాలి. స్వామి దయానంద సరస్వతి, శ్రీ శంకర పాండురంగ పండిట్ అనే ఆయన, లోకమాన్య బాల గంగాధర తిలక్, సత్యవ్రత సమశ్రమి అనే మహానుభావులు, శ్రీపాద దామోదర సత్వాలేకర్ అని శ్రీ అరవింద ఘోష్, ఆయన అరవిందుల వేదాంతం, ఆయన ఒక సిద్ధాంతాన్ని వృద్ధిపరిచారు. సో అరవింద ఘోష్, శ్రీ సివి వైద్య, డిఆర్ఎన్ దండేకర్ అనే ఆయన, ఇలాంటి వాళ్ళు పండితులు చాలా మంది వేదంలోని కొన్ని భాగాలు తీసుకుని అనువాద రూపంలో వ్యాఖ్యానంగా రాయడానికి ప్రయత్నం చేశారు. వైదిక వాంగ్మయ గ్రంథాల రూపంలో ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యి ప్రకటించబడ్డాయి. అరవింద ఘోష్ అయితే సావిత్రి అని, సతీ సావిత్రి సత్యవంతుల కథ కూడా వేదంలో ఉన్నదే. ఊర్వశి పురూరవుల కథ కూడా, ఇలాంటి వాటిని సావిత్రిని పెద్ద గ్రంథంగా, దత్ సావిత్రి అనే పేరుతో పెద్ద గ్రంథము, లైఫ్ డివైన్ అనే పేరుతో ఆయన తన సిద్ధాంతం, వేద సారాన్ని నేను నా సిద్ధాంతంగా వ్రాస్తున్నానంటూ ఆయన కూడా స్వాతంత్ర్య సమర యోధులు జైల్లో ఉన్నప్పుడు రాశారట. సో 4 వేదాల్లో కూడా సంహిత గ్రంథాలన్నీ మంత్రాలుగా ఛందోబద్ధమైన పద్యాత్మకాలుగా ఉంటాయి. బ్రాహ్మణ ఆరణ్యక భాగాలు చాలా మటుకు గద్యాత్మకాలు, అక్కడక్కడ మంత్ర శ్లోకాలు ఉంటాయి. వాటిల్లో పూర్తి మంత్రాలు ఉంటాయి. కొన్ని బ్రాహ్మణ ఆరణ్యక భాగాలు అన్నమాట. ఇంకా ఉపనిషత్తులన్నీ మంత్రాలే, కానీ గద్య వాక్యాలు ఉంటాయి అక్కడ కూడా. గద్య పద్యాత్మకము అని అంటామే. చెంపు అన్నదానికి, చెంపు సాహిత్యము వృద్ధి అవ్వడానికి వేదాలలో ఉన్న ఈ అంటే యమయమి సంవాదం లాంటి సంవాద సూక్తాలు మొట్టమొదటి ప్రేరణ. తరువాత ఉపనిషత్తుల్లో చాలా మంత్రాలు, కొన్ని గద్య వాక్యాలు, ఇది కూడా ప్రేరణ. దీనివల్ల గద్యము పద్యము చెంపు సాహిత్యం వృద్ధి అయింది క్లాసికల్ సంస్కృత్ లో. సో ఇలా అనేక రకాలుగా వేదం అంటేనే అగాధం అనంతం. వేదంలోని 4వ భాగాన్ని చివరి భాగము అంటాం కనుక వేదాంతము, వేదముల అంతము, వేద జ్ఞానము యొక్క పరాకాష్ఠ అని అర్థం. అంతం అంటే ఎప్పుడు కూడా. సో శృతి శిరస్సులు అంటాము దాన్ని, ఆ వేదాంతాన్ని, అవే ఉపనిషత్తులు. సో వేదాంతము, వేదసారము, శృతి శిరస్సుగా చెప్పబడుతున్న ఉపనిషత్తులు జ్ఞానకాండ, జ్ఞానాన్ని గురించి బోధిస్తాయి. దాన్ని ఉత్తరకాండ, ఇది పూర్వ మీమాంస అంటాము. ఆ ఉపనిషత్ సారాన్ని సిద్ధాంతాలుగా చెప్పిన వాటిని మనం వేదాంతం అంటాము, ఉత్తరకాండ అని అంటాము దాన్ని. సో కర్మకాండ, జ్ఞానకాండ, వేదాల 3 భాగాలు కర్మకాండ, 4వ భాగము జ్ఞానకాండ. ఈ 3 ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు. నిజానికి ఈ 3 జీవితంలో 99.9 మానవులు ఆచరించేది, అనుష్ఠిస్తున్నది ఈ పూర్వ భాగాన్నే. కానీ ఆ 0.1% ఫాలో అయ్యి ఆ జ్ఞాన కాండ, ఎవరు దానిని అనుష్ఠించి ఆత్మస్థం చేసుకోగలుగుతారో వారు జీవన్ముక్తులు, విదేహముక్తులు. వారి వల్ల సమాజానికి, ప్రకృతికి, ప్రపంచం మొత్తానికి, విశ్వానికి ఎప్పుడూ శుభం కలుగుతూ ఉంటుంది. సో అదే జ్ఞానకాండ. మనం అందరం కూడా పూర్వభాగము తెలుసుకోవాలి, జ్ఞానకాండైన ఉపనిషత్తులు కూడా తెలుసుకోవాలి. ఈ కర్మకాండనే జైమిని మహర్షి సూత్రాలుగా 12 అధ్యాయాలలో వేద భాష్యము అనే పేరు పెట్టి వేద భాష్యం అనే గ్రంథంగా రచించారు. దానినే పూర్వ మీమాంస దర్శనము అంటాం మనం. అందులో అదే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే పద్ధతి, యాగాల ఫలాలు, స్వర్గకామో యజేత, ఇవి అవి వాటి గురించి, హోమకుండాల వివరాలు, యాగ వివరాలు, హోమానికి ఏమేం కావాలి, ఆ హోమకుండం ఏ ఏ ఆకారాలలో ఉంటుంది, చతురస్రంలో, గుండ్రంగా, అర్ధచంద్రాకారంలో, ట్రయాంగిల్ షేప్ లో అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ చెప్పారు. సృక్కులు, శృవాలు, పురోడాశాలు, ఆద్యము, లాజలు, నవధాన్యాలు, చరువు అంటాము. పరమాన్నం వండుతాము, దాన్ని చరువు. యజమానులు, దంపతులు కూర్చుంటే ఆయన యజమాని ఆద్యం పోస్తూ ఉంటే ఈవిడ ఈ చరువు అనే దాన్ని వేయాలి, ఇలా 3 వేళ్లతో తీసి.
సో అలా ఏ యజ్ఞ ద్రవ్యాలు ఉపయోగించాలో వీటన్నిటి గురించిన వివరాలు సూత్రాల రూపంలో రాశారు గనక కంఠస్థం చేయొచ్చు అందరూ కూడా. జైమిని మహర్షి తర్వాత ఆయన శిష్యుడు కుమారుల పట్టు, ఆయన తర్వాత ఆయన శిష్యుడు మండనమిశ్రుడు. ఈయనతోనే ఆదిశంకర భగవత్పాదులు వాదించి అతనిని జయించి అతనికి తన సురేశ్వరాచార్యులు అనే బిరుదునిచ్చారు. నామము, పేరు, బిరుదు కాదు, పేరు మార్చి ఈ పేరు పెట్టారు తన శిష్యులుగా చేసుకున్నాక. సో ఇలా మండనమిశ్రుడు కర్మకాండ అలాంటిది, ఆయన జ్ఞాని అయిపోయాడు ఆదిశంకరుల శిష్యుడై. ముఖ్య 4 శిష్యుల్లో ఒకడు. కాండద్వయోపపద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని కర్మకాండ రూపంలో జ్ఞానకాండ రూపంలో కూడా ఉన్నటువంటి యజ్ఞ పురుషుడికి వేదము 2 విధాలుగా ఉందిగా, కర్మకాండ జ్ఞానకాండ, రెండింటల్లో బోధించబడింది పరమేశ్వర తత్వమే కనుక 2 కాండలతో ప్రతిపాదింపబడి చెప్పిన బ్రహ్మస్వరూపమైన పరమాత్మకు నమస్కారము అని చెప్పారు ఈ మంత్రంలో. సో ఉపనిషత్తులు ఇంకా బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో సృష్టి గురించి, జీవుడి గురించి, దేవుడి గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి శక్తుల గురించి, జీవ బ్రహ్మ ఐక్యాన్ని ఎలా పొందగలము అన్న విషయాలని అనేక కథలతో, ఉపమానాలతో, ఉదాహరణలతో చక్కని పద్ధతిలో ఈ అర్థవాదాలు ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. బాగా తెలియజేశారు. మృత్యోస మృత్యుమాప్నోతి య ఇక నానేవ పశ్యతి, ఇక్కడ నానాత్వము లేనే లేదు అని ఉన్నది ఒక్క బ్రహ్మమే అంటూ ఆదిశంకర భగవత్పాదులు అద్వైతాన్ని చెప్పారు. సృష్టి యొక్క మిథ్యాత్వాన్ని తెలియజేసే 100 వాక్యాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అంటూ ఉన్నది ఒక్కటే, ఒకే సత్యము, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటూ ఉన్నది ఒక్కటే అని వేదం చెప్పింది. అసలు ఉపనిషత్తు అనే పదం ఎలా వచ్చింది అని అంటే, ఏ శబ్దానికైనా ఒక ధాతువు, ప్రత్యయాలు, ఇంకా ఉపసర్గలు కలిస్తేనే వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సత్ అనేది ధాతువు, సత్ ఉండుట, టు బి. ఈ సత్ అనే ధాతువుకి ఉపాని అనే ఉపసర్గలని కలిపి క్విప్ అనే ప్రత్యయం కలిపితే ఉపనిషత్ అనే పదం ఏర్పడుతుంది. ఈ నిర్వచనము ఆదిశంకర భగవత్పాదులు ఆయన కఠోపనిషత్తుకి వ్రాసిన భాష్యంలో వ్రాసారు. అది సదేర్ ధాతుర్ విసరణ గత్యవసాదనార్థస్య ఉపని పూర్వస్య క్విప్ ప్రత్యయాంతస్య రూపం ఉపనిషదితి. ఇది ఉపనిషత్తు అనంటే. మేము చదువుకున్నప్పుడు కూడా ఎంఏలో సిలబస్ లో కఠోపనిషత్తు ఉంది. ఇప్పుడు కూడా కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు ఇవన్నీ సిలబస్ లో పెట్టి విద్యార్థులతో చదివిస్తున్నారు. సో ఉపనిషత్తు అనంటే సత్ అనే ధాతువుకి ఇవి ఏర్పడితే విసరణ, గతి, అవసాదనం అనే 3 అర్థాలు సద్ ధాతువుకి. అంటే ఈ 3 పనులు చేయించేది ఉపనిషత్తు. ఉపనిషత్తు అధ్యయనం చేయడం వల్ల మనకి ఈ విసరణము, గతి, అవసాదనము అనేవి కలుగుతాయి అని చక్కగా ఒక్క ఉపనిషత్తు అధ్యయనం చేసినా ఈ 3 కూడా కలిగి మనం ముక్తులం అవుతాము. విసరణము, గతి, అవసాదనము. విసరణము అంటే శిథిలమైపోవడం, మనలో ఉన్న వాసనలు, కర్మలు చేయాలి అనే ప్రవృత్తి, అజ్ఞానము శిథిలమైపోతుంది. గతి అంటే మన పరమగమ్యమైన ముక్తి పొందటం, ఆ ముక్తిని పొందించే మార్గం వైపుకి తీసుకెళ్తుంది. అవసాదనం అంటే మనలోని అజ్ఞానం మొత్తం నశించిపోయి జ్ఞానం కలిగి జ్ఞాన స్వరూపులం అవ్వగలుగుతాము అన్నమాట. ఇంకా ఉప అంటే సమీపంలో, నీ అంటే నిష్ఠతో, శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో గురువు గారి, బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని అయిన గురువు గారి దగ్గర కూర్చుని వినయంతో నేర్చుకోవలసిన విద్య ఉపనిషద్ విద్య. అదే ఆత్మ విద్య, అదే బ్రహ్మ విద్య. కనుక మనం అంతర్ముఖులమయ్యి తెలుసుకోవలసిన విద్య. బయట ప్రపంచాన్ని, పంచభూతాలు, వస్తువులు వీటన్నిటినీ విమర్శిస్తూ తెలుసుకుంటూ ఉంటే మనకి బ్రహ్మజ్ఞానం కలగదు.
కానీ షడ్ దర్శనాలు ఉన్నాయి కదా మనకి. వేదాల గురించి చెప్పుకుంటున్నా కానీ వైదిక వాంగ్మయం మొత్తం అయితే వేదాలు, 4 వేదాలు, 4 ఉపవేదాలు, తర్వాత శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి, ఇవి షడంగాలు. ఇంకా షడ్ దర్శనాలు, ఆస్తిక దర్శనాలనే తీసుకుంటాం ఇక్కడ మనం. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, తర్వాత పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ కలిపితే వైదిక వాంగ్మయం. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని మనం, అంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ లోకంలో ఆనందంగా ఉండడానికి, ధర్మ మార్గంలో జీవితం గడపడానికి, మన పరమగమ్యమైన ముక్తిని పొందటానికి కూడా అని గురువులు మనకి చెప్తారు. ఈ ఉపనిషత్ విద్యని గుహ్య విద్య, రహస్య విద్య అంటాం. ఎందుకు రహస్యము? గుహ్యము అంటే కూడా సీక్రెటే, గోపనీయంగా ఉండేది. గోపికలు అంటే కూడా ఇదే అర్థం. ఈ గుహ్యం ఎందుకు రహస్యం అంటే మన ఇంద్రియాలతో, మన మనస్సుతో, మన బుద్ధితో దాన్ని తెలుసుకోలేము కనుక రహస్యం. అతీంద్రియ శక్తితోనే మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు యోగము వల్ల, ధ్యానము, యోగా దర్శనం చదివితే మీకు ఇదంతా చాలా బాగా అర్థమవుతుంది. మనం ధ్యాన స్థితిలో ముందు కూర్చోవాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, అక్కడికి వెళ్ళాలి. ఆ సమాధి స్థితి లభించి సవికల్ప, నిర్వికల్ప సమాధులు, అందులో ఉన్నతమైన స్థితికి వెళితే అప్పుడు మనలోనే ఋతంభర అనే ఒక ప్రజ్ఞ జాగృతం అవుతుంది. ఋతం అంటేనే సత్యం, సత్యమే కానీ ప్రజ్ఞ, మామూలు ఏదో మనం చెప్పుకునే అబద్ధాలు ఆడకూడదు అనే సత్యాన్ని మించిన సత్యము. సో దానిని, ఆ ప్రజ్ఞ అనేది వచ్చి ఋతంభర ప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఆ సర్వాన్ని దర్శించగలుగుతాడు. మహర్షులు అలా దర్శించి మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని కూడా ఉపనిషత్తులు మనకి కలగజేస్తాయి. కానీ దానిలో కూడా ఈ యోగ స్థితి నిర్వికల్ప, సవికల్ప అయిన సమాధి, ఆ సమాధి స్థితిలోంచి బహిర్గతులు అవుతారు. జారిపోవచ్చు, భ్రష్టులు అవ్వచ్చు, జారకుండా అదే స్థితిలో ఉండవచ్చు. కానీ వాటికంటే ఉపనిషత్ జ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల వలన ఎవరు గ్రహించగలుగుతారో, ఆత్మస్థం చేసుకుని అదే నేననే అననుభూతమైన అనుభూతి కలగాలి. అపరోక్ష జ్ఞానము. అందుకే అపరోక్ష జ్ఞానం అనే ఒక గ్రంథాన్ని, ప్రకరణ గ్రంథం రచించారు ఆదిశంకర భగవత్పాదులు. పరోక్షంగా ఉన్నదాన్ని అపరోక్షం, ప్రత్యక్షం కాదు. అది ఎప్పుడూ ప్రత్యక్షం అవ్వదు. ప్రత్యక్షము అంటే ఇంద్రియాలతో తెలుసుకోబడేది. అపరోక్షము చేసుకుంటే వాడు నిజమైన బ్రహ్మజ్ఞాని. ఆ స్థితిలో ప్రపంచంలో జీవించిన విడిపోకుండా ఆ జ్ఞాన స్థితిలో ఉండగలుగుతారు, జనక మహారాజులాగా అలా. సో ఆ స్థితిని మనం ఉపనిషత్ జ్ఞానం వల్ల పొందగలుగుతాము. అవాంగ్మానస గోచరమైన అంటే వాక్కుకి, మనసుకి, ఇంద్రియాలకి కనిపించని పరతత్వం యావత్ విశ్వానికి అతీతంగా ఉంది, విశ్వంలోనే ఉన్నది, అంతర్గతంగా అంతర్యామిలా ఉన్నది, అక్షరమైనది, అది వినాశనము లేనిది. అటువంటి తత్వమే నేను అనే జ్ఞానం కలిగి, నేను వేరే, జ్ఞానం వేరే కాదు, జ్ఞానమే నేను అనే ఆ ఫైనల్ స్టేజ్కి రావడమే ఉపనిషత్ బోధల పరమ గమ్యము అన్నది. సో మనకు ఎన్ని వేద శాఖలు ఉంటాయో అన్ని ఉపనిషత్ గ్రంథాలు ఉన్నాయి, ఉండాలి. కానీ చాలా శాఖలు పోయాయి కదా. అలాగే ఎన్నో ఉపనిషత్ గ్రంథాలు నశించిపోయాయి, చాలా ఉపనిషత్తులు లుప్తమైపోయాయి. కానీ ఇప్పుడు మనకి 1180 ఉపనిషత్తులు లభ్యమానమవుతున్నాయి. సో ఈ 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని మనకి ఉపనిషత్తుల్లోనే రిఫరెన్స్ మనకి దొరుకుతుంది. వాటిల్లో 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనకి ఉపనిషత్తులు లభ్యమానమవుతున్నాయి. సో ఈ 108 ఉపనిషత్తుల పేర్లు కూడా ముక్తికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో ఇచ్చారు. ఈ 108 ఉపనిషత్తుల్లోకి దశోపనిషత్తులు, 10 ఉపనిషత్తులు అనేవి
చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే ఈ 10 ఉపనిషత్తులకి ఆదిశంకర భగవత్పాదులు భాష్యం రాశారు. భాష్యములు అనంటే వివరణ, చాలా విస్తృతంగా చక్కగా వివరించి చెప్పడం. ఒక్క ఉపనిషత్తుని శంకర భాష్యంతో గురుముఖత అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే చాలు, ముక్తులు అవ్వగలుగుతారు. అలాంటిది 10 ఉపనిషత్తులు ఎవరైనా నిజంగా శ్రద్ధతో అధ్యయనం చేయగలిగితే సాక్షాత్తు బ్రహ్మిష్ఠులు అవుతారు. సో మాండుక్యం ఏకమేవాలం ముముక్షూణం విముక్తయే అని చెప్పారు. ఒక్క మాండుక్యోపనిషత్తు 12 మంత్రాలు. అన్ని ఉపనిషత్తుల్లోకి మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. 18 మంత్రాలు ఉన్నాయి. చాలా చిన్నది అంటారు. అంత చిన్న ఉపనిషత్తు కూడా బ్రహ్మాండమైన బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పింది. కానీ ఈశావాస్యోపనిషత్తు మొదటి ఉపనిషత్తు అయినా అది అధ్యయనం చేసుకోవడం చాలా కష్టం చాలా మందికి. సాధారణంగా అర్థం కాదు. గురుముఖత వినాలి శంకర భాష్య సహాయంతో, అప్పుడు అది కూడా చక్కగా అర్థమవుతుంది. సో ఆ తర్వాత కేనోపనిషత్తు. మనకి ఈ 10 ఉపనిషత్తులు ఏవి అన్నది కూడా ఈ ముక్తికోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకంలోనే ఇచ్చారు. తర్వాత అది అలా కంటిన్యూ అయ్యి 108 నామాలు ఉపనిషత్తుల పేర్లు ఉన్నాయి. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండుక్య తిత్తిరి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. తథ అంటే అదే విధంగా అంటూ మిగతావి శ్వేతాశ్వేతార కౌశీతకి ఇవి అవి అన్ని పేర్లు వచ్చాయి. సో ఇవి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల సారమే అన్ని ఉపనిషత్తుల సారము అని మనం భావించవచ్చు. ఈ 10లో ఏ ఒక్క ఉపనిషత్తుని పూర్తిగా అర్థం చేసుకున్నా ఆ బ్రహ్మము అంటే ఏమిటి అన్నది తెలుస్తుంది. అది ముఖ్యం. కానీ ప్రతి ఉపనిషత్తు దేనికదే అసలు ఎంత అందంగా ఉంటుందో, ఎంత హృదయంగమంగా హృదయంగా ఉంటుందో. చక్కని కథలు, ప్రతి ఉపనిషత్తులోని ఒక మంచి కథ ఉంటుంది. అన్ని ఉపనిషత్తులలో విద్యలు, రకరకాల విద్యలని బోధించారు. అన్ని ఉపనిషత్ మంత్రాలు మనం చదువుతూ ఉంటే, శృతిబద్ధంగా వింటూ ఉంటే హృదయాన్ని మనసుకి ఆనందం, మనం పులకరించిపోతాము. అంత బాగుంటాయి ఆ మంత్రాలు. ఎంత బాగుంటాయో ఆ భావాలు అంత గంభీరంగా ఉండి కూడా సులభంగాను ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఈ ఉపనిషత్తులన్నింటి యొక్క సారము కూడా మహావాక్యముల రూపంలో ఉపనిషత్తుల్లోనే ఇచ్చారు మహర్షులు. మనకు వాటిని గురించి వివరించారు. 4 వేదాలకి సంబంధించి ఈ ఉపనిషత్తులన్నీ ఉంటాయి. ఉన్నవి 4 వేదాలే. ఒక్క వేదానికే అనేకమైన ఉపనిషత్తులు. అలా ఒక్క వేదానికి సంబంధించిన అనేక ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తులో నుంచి ఒక వాక్యం, ఒకే ఒక్క వాక్యాన్ని ఈ వేదసారము ఈ వాక్యము అంటూ 4 వేదాలకి సంబంధించిన 4 ఉపనిషత్తులలో నుంచి 4 మహావాక్యాలను బయటికి తీసి వాటిని మహావాక్యములు అన్నారు. అవి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఇవి 4 వాక్యాలు. నా పిహెచ్డి టాపిక్ కూడా ఇదే. నేను ఈ మహావాక్యాల మీద, ఉపనిషత్తుల మీదే పరిశోధన చేసి పిహెచ్డి డిగ్రీ సంపాదించుకున్నాను. అయితే ఏదో ఒక మన స్వంత కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి కదా. పిహెచ్డి పరిశోధన అంటేనే అందరూ చెప్పిన గ్రంథాలే చదువుతాము. ఏ అంశం తీసుకున్నా అనంతమైన జ్ఞానరాశి ఉంటుంది. చదివాక మన స్వంత బుద్ధితో ఒక్క మాటైనా చెప్పగలగాలి. ప్రజలందరికీ ఉపయోగపడే ఒక్క భావనైనా ఇవ్వగలగాలి. దానికి డాక్టరేట్ డిగ్రీ అనేది వస్తుంది. కేవలము సంకలనం అయితే సంకలనం కాదు. చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆత్మస్థం చేసుకుని మన భాషలో మన పద్ధతిలో మనం రాసి మన ఒరిజినాలిటీ చూపించాలి అందులో. సో ఇప్పుడు మహావాక్యాలకి నేను చెప్పింది ఏంటి అనంటే, ఈ 4 మహావాక్యాలు కలిసి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానీతి శాంత ఉపాసీత, ఇది మొత్తం వాక్యం. అందులో సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న భాగం తీసుకుని ఇదే మూలాధార మహావాక్యము అని
నేనే స్వంతంగా ఒక పేరు పెట్టా. అదేం ఉపనిషత్తులోనో ఎక్కడ ఇవ్వలేదు, కానీ అది తప్పేమీ లేదు, కరెక్టే అనిపించి ఫండమెంటల్ మహావాక్య అని ఇంగ్లీష్ లో కదా రాసి సబ్మిట్ చేసింది. ఫండమెంటల్ మహావాక్య, మూలాధార మహావాక్యము, మూలమయి ఆధారమైన మహావాక్యం. ఈ 4 మహావాక్యాలకి మూలాధారం అదే. ఆ ఒక్క వాక్యాన్ని చెప్పడానికి 4 మహావాక్యాలు వచ్చాయి. ఈ 4 మహావాక్యాలని చెప్పడానికి వందల వేల మహావాక్యాలు, మహావాక్య సదృశ వాక్యాలు ఉపనిషత్తులలో చెప్పబడినాయి అని వ్రాసాం. సో ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనంటే సర్వము యావద్ విశ్వము బ్రహ్మమే. ఈ వాక్యం కాకుండా ఇదే అర్థాన్ని ఇచ్చే వేరే వాక్యాలు కూడా ఉన్నాయి. కానీ దీన్నే మూలాధార వాక్యం ఎందుకన్నాము అనంటే ఖలు అనే పదం వాడాడు కదా. ఖలు అంటే సంస్కృతంలో ఇండీడ్, ష్యూర్లీ అని, తప్పనిసరిగా ఇదే. ఉపనిషత్తే డిక్లేర్ చేసేసింది కనుక ఇదే గ్రేట్. దీని మించి ఇంకా వేరే వాక్యాన్ని ఎందుకు తీసుకోవడం? దీని పక్కన తజ్జలానీతి శాంత ఉపాసీత, ఇది కూడా తత్ జలాని ఇది శాంత, శాంతంగా మనం కూర్చుని దీనిని ఉపాసించాలిట. ఏమని ఉపాసించాలిట? తజ్జలాని అని మనం ఉపాసించాలిట ఈ సర్వం కల్విదం బ్రహ్మ వాక్యాన్ని. తజ్జలాని అనే పదము పరమద్భుతమైంది. తైత్రీయోపనిషత్తులో యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి అని ఏ మంత్రం చెప్పిందో దాని అర్థాన్నే ఈ తజ్జలాని అనే పదం చెప్పింది. తజ్జత్వాత్, తల్ నిష్ఠత్వాత్, తల్లత్వాత్, తజ్జలాని అని మనం వివరించాలి. అంటే అందులో నుంచే ఈ విశ్వమంతా పుట్టింది. అది అనంటే పరబ్రహ్మము. దాని వల్లనే ఇది నిలిచి ఉంది, వర్ధిల్లుతోంది. లయించినప్పుడు ప్రళయ కాలంలో అందులోనే కలిసిపోతుంది. అంటే సముద్రం ఉంది, సముద్రంలో జలం ఉంది, జలములో నుంచే ఆవర్త బుద్భుత తరంగమయాన్ వికారాన్ అంఫో యథా సలిలమేవ హి తత్ సమస్తం అని చెప్పారు. ఉన్నది నీరే. ఆ నీరు ఆవర్తాలుగా పెద్ద పెద్ద సుడిగుండాలుగా బుద్భుదము, తర్వాత బుద్భుదము అని అంటే బుడగల్లాగా, ఫేనము, తరంగాలు, అలలుగా, నురుగుగా మనకి కనిపిస్తుంది. అదంతా చూస్తే నీళ్లే. మనం ఏ నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం సాగర్ డ్యామ్ లాంటివి దూరంచి చూస్తుంటే పాలధారలా కనిపిస్తుంది, కానీ ఆ చేతిలోకి నీళ్లు తీసుకుంటే ప్యూర్ నీళ్లే. అలా ఒకటి ఇంకోట్లా కనిపిస్తుంది. అలాగే ఈ విశ్వం అంతా కూడా ఇది భ్రమ, ఇది మిథ్య, ఇది యథార్థంగా లేదు. ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతూ ఉంటే ఆ ఫ్యాన్ రెక్కలు మనకు కనిపించవు, తెల్లగా ఏదో కనిపిస్తుంది. కానీ అది ఫ్యాన్ ఆగిపోతే కనిపించేవి రెక్కలు కదా. అంటే ఒరిజినల్ గా ఉన్నది ఉన్నట్లుగా మనకు కనిపించట్లా. ఈ ప్రపంచం, భూమాత, భూగోళము, గ్రహం, ఇది వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే పగలు రాత్రి ఏర్పడ్డాయన్నారు, గ్రహణాలు ఏవో వస్తున్నాయి. అది పక్కన పెడితే భూమి ఇంత వేగంగా తిరుగుతోందని మన వేదంలో చెప్పారు, శాస్త్రజ్ఞులు నిరూపించారు యంత్ర సహాయంతో. మన అనుభవంలో భూమి స్థిరంగా ఉంది, చలనం లేకుండా, కదలకుండా ఉంది. ఒక్క క్షణం భూమిలో కదలిక మనకి అనుభవంలోకి వస్తే దాన్ని మనము భూకంపము అంటాము. ఆ భూకంపం వస్తే అన్ని పడిపోతాయి మొత్తం. అంటే ఇంత తిరుగుతున్నది తిరగనట్టుగా ఉంది కదా. అలాగే కనిపిస్తున్న విశ్వము కనిపిస్తోంది, భ్రమ, యథార్థం కాదు. ఆ సత్యాన్ని ఉపనిషత్తులన్నీ కూడా బోధించాయి. ఇప్పుడు మనకి వేదాల భాగమే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ముఖ్యంగా అర్థం చేసుకుంటే అన్నీ తెలుస్తాయి అని అనుకున్నాం గనక 10 ఉపనిషత్తుల సారము 2 వాక్యాల కింద జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి చెప్తాను. ఈ ఉపనిషత్తులు చాలా ఉన్నాయిగా, అందులో కూడా రామతాపిన్య ఉపనిషత్ అని, శ్రీ సుఖరహస్యోపనిషత్తు, ఈ 4 వాక్యాలే మహావాక్యాలు అని మనకి ఎలా తెలిసింది? ఉపనిషత్తులో ఏం చెప్పలా, విడివిడిగా. అంటే ఏ ఉపనిషత్తులో ఆ వాక్యం ఉందో ఆ ఉపనిషత్తు ఈ వాక్యం మహావాక్యము అంటూ చెప్పలా.
ఎన్నో వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అసలు మహావాక్యం అంటే ఏమిటి అంటే, ఏ వాక్యము జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధిస్తుందో అది మహావాక్యము. ఈ 4 మహావాక్యాలు అన్నది శ్రీ సుఖ రహస్యోపనిషత్తులో ఉంది. నేను శృతులు స్మృతులు అన్న అంశము మీద, మనుధర్మ శాస్త్రము అన్న అంశం మీద, శ్రీ సుఖ రహస్యోపనిషత్తు అనే అంశం మీద మన వేద సంస్కృతి సమితి వెబినార్లలో మాట్లాడాను. ఆ 3 మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మీరు అవి వినండి. ఎందుకంటే ధర్మశాస్త్రాలు కూడా అగాధం అనంతము. మనం ఒక్క క్లాస్ లో చెప్పుకోవాలంటే కేవలం ఏదో సాలీపులాక న్యాయంగా అన్నట్లు కొద్దిగా చెప్పుకోగలుగుతాము రేపు. ఇంకా కొద్ది విస్తారమైన జ్ఞానం కావాలంటే ఏదో కనీసం నేను చెప్పిన అవి నేను ఇక్కడ పంపిస్తా. మీరు ఆ గ్రంథాలు ఒరిజినల్ చదవగలిగితే మీ జ్ఞానం ఇంకా విస్తారితం అవుతుంది. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాశ్రితవ్యం హంసోయథ క్షీరమివాంబురాసేహ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అలాగే మనం ఆ జ్ఞానాన్ని ఉన్నదాన్ని సారం గ్రహిస్తే కూడా అది మనకు అర్థమవుతుంది. ఈ ఉపనిషత్తుల్లో కూడా సగుణ బ్రహ్మని చెప్పే ఉపనిషత్తులు ఉన్నాయి, నిర్గుణ బ్రహ్మని చెప్పే ఉపనిషత్తులు ఉన్నాయి, యోగాభ్యాసం యోగాన్ని గురించి చెప్పే ఉన్నాయి, దైవాన్ని అక్షమాలిక ఉపనిషత్తు అక్షరాల గురించి చెప్తుంది, బహురుచోపనిషత్తు అనే సీతోపనిషత్తు, సావిత్రి ఉపనిషత్తు, రకరకాల ఉపనిషత్తులు ఆ దేవి దేవతల గురించి కూడా చెప్తారు. సో ఇప్పుడు మనం దశోపనిషత్తులు కొద్దిగా చెప్తాను మీకు. ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటిది చిన్నది. ఈ ఈశావాస్యోపనిషత్తు యజుర్వేదాంతర్గతము. యజుర్వేదంలో ఉన్న 40వ అధ్యాయము ఈ ఉపనిషత్తు. దానికి అంటే చాలా అధ్యాయాలు ఉంటాయి. ఈ ఎప్పుడు కూడా చివరిలో బ్రాహ్మణాలు, వాటి చివరిలో ఆరణ్యకాలు, వాటి చివరిలో ఉపనిషత్తులు ఉంటుంటాయి. కొన్నిసార్లు బ్రాహ్మణ గ్రంథాల చివరిలో కూడా ఉపనిషత్తులు ఉంటాయి, ఆరణ్యకాల చివరిలో కూడా ఉంటాయి. సో ఈ ఉపనిషత్తుగా పేరెందుకు పెట్టారు అంటే, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీథాః మా గృథః కస్యస్విద్ ధనం. ఈ మంత్రం మొట్టమొదటి మంత్రం. ఈ మంత్రంతో ప్రారంభమైంది. ఈశావాస్యమిదం సర్వం, ఈ యావద్ విశ్వము ఈశుని చేత, శాసకుడు రూలర్ ఆ పరమాత్మ చేత ఆవరించబడి ఉంది అని ఈశావాస్యం అనే పదంతో ప్రారంభమైంది కనుక ఈశావాస్య ఉపనిషత్తు. ఇదం సర్వం ఈశా ఆవాస్యం, ఆవరించబడింది. సో మొదటిది. ఇందులో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషిత్ శరదశతం అంటే ఈ భూలోకంలో మనిషిగా పుట్టిన మనమందరము పని చేయకుండా ఒక్క క్షణం కూడా, నా జాతకామ మన గీతలో చెప్పారుగా, ఒక్క నిమిషం కూడా పని చేయకుండా ఉండలేము. కనుక పనులు చేస్తూనే 100 శరత్తులు ఆరోగ్యంగా బ్రతకాలి. శరద శతం అని ఉపనిషత్తు చెప్తోంది. శరత్కాలంతో చెప్తారు, మనం వసంతాలు అని అంటాం అలా కూడా. సో కర్మల ప్రాముఖ్యతని ఈ ఉపనిషత్తు చెప్తుంది. కర్మలు చేస్తూ ఈ కర్మలతో పాటు మనం జ్ఞానాన్ని అనుసంధానం చేయలేము. కర్మకి జ్ఞానంతో పొత్తు కుదరదు. కర్మలని ఉపాసనతో కలిపి చేయవచ్చు. అలా చేసిన ముక్తి పొందగలుగుతాం, హయ్యర్ రెజిన్స్ కి వెళ్ళగలుగుతాము అని ఈ ఉపనిషత్తు చెప్తుంది. కనుక కర్మలు ఉపాసనతో జత చేయబడితే జ్ఞానానికి ముక్తికి మార్గం అవుతుంది. కేవల కర్మలు ఉత్తమ లోకాలను ఇస్తాయి. ఇందులో విద్యాంచ అవిద్యాంచ అంటూ రకరకాల పదాలు జంటలుగా వాడతారు. సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానంలో ఉన్న అర్థాలు తీసుకోవాలి. పదాలకున్న అర్థం చెప్పుకుంటే అస్సలు సరిపోదు. ఇంకా రెండవది కేనోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః అంటూ ప్రారంభమవుతుంది కనుక కేన ఎవరి చేత అనే ప్రశ్న కేనోపనిషత్తు అని పెట్టారు. కేనతో మొదలైంది కనుక. ఈ ఉపనిషత్తుని తల్వకారోపనిషత్తు అంటారు. ఇది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. అద్భుతమైన కథ, ఎంత బాగుంటుందో ఈ కేనోపనిషత్తులోని కథ. మొట్టమొదటిసారిగా ఆ ఉమా
ఉమా బహుశోభమాన అంటాం. బ్రహ్మ విద్యా స్వరూపిణి ఆవిడ వచ్చి దేవేంద్రుడికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. కథ బాగుంటుంది. బ్రహ్మము యొక్క లక్షణాలు నిర్వచనం. ఏ చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అనంటూ, నువ్వు ఈ ఉపాసించే ఇది కాదు బ్రహ్మము. పంచేంద్రియాలు మనసు బుద్ధి అన్నిటికీ అన్వయించి ఒక్కొక్క దానికి ఒక్కో మంత్రం. కళ్ళు దేన్ని చూడలేవు, దేని వలన కళ్ళకి చూసే శక్తి ఉందో అది బ్రహ్మం అంటూ బాగా వివరించింది. కఠోపనిషత్తు చక్కని కథ, చాలా బాగుంటుంది. నచికేతుడి కథ. బ్రహ్మజ్ఞాన యాక్చువల్లీ బ్రహ్మజ్ఞానము పరిపూర్ణంగా బోధించబడింది ఇందులో. యమధర్మరాజు నచికేతుడికి ఉపదేశిస్తూ మనందరికీ చెప్పారు. యజుర్వేద శాఖ కఠ శాఖ, దానికి సంబంధించింది కనుక కఠ ఉపనిషత్తు. యజుర్వేద కాఠక శాఖకి సంబంధించింది. ఈ నచికేతుడి కథ ఇందులో చెప్పబడింది. నాచికేత అగ్నిని గురించి చెప్పారు. ఉత్తమ లోకాలు స్వర్గాది లోకాలు పొందడానికి పరబ్రహ్మ గురించి చెప్పాడు. నచికేతుడికి చేసే బ్రహ్మాన్ని గురించి చెప్పిన ఉపదేశాల్లో అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఎవరికి ఆ బ్రహ్మము తెలుస్తుందో వాడు మృత్యువాత పడడు, తరిస్తాడు. లేకపోతే మృత్యోస మృత్యుమాప్నోతి యా ఇహ నానేవ పశ్యతి. ఇక్కడ నానాత్వాన్ని ఇది కూడా ఇందులోదే. చూసేవాడు జన్మ తర్వాత జన్మని ఎత్తుతూనే ఉంటాడు. ఇంకా ప్రశ్నోపనిషత్తు, ఇందులో 6 శిష్యులు. శిష్యులు అంటే మామూలు శిష్యులు కారు, ఏదో మనలాంటి వాళ్ళు, మహానుభావులు, మహర్షులు. పూర్తి కర్మకాండని సంపూర్ణంగా అధ్యయనం చేసి ఆచరించి ఇవి వృథా, మానవ జీవిత పరమ గమ్యానికి కర్మ పనికిరాదు అని వాటిని వదిలేసి జ్ఞానం కోసం వచ్చిన వారు గొప్ప మహర్షులు. వారు వినయంగా భక్తి శ్రద్ధలతో పిప్పలాదుడు అనే మహర్షి దగ్గరికి వచ్చి 6 ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రశ్న. 6 ప్రశ్నలకి పిప్పలాద మహర్షి సమాధానాలు చెప్పారు కనుక దీనిని ప్రశ్నోపనిషత్తు అంటాము. ఇది అథర్వణ వేదానికి చెందినది. ఇంకా ముండకోపనిషత్తు. ముండనము అంటేనే ఇలా గొరిగేయడం, తీసేయడము. అంటే మనలోని అజ్ఞానాన్ని మొత్తం తీసి పడేస్తుందిట. ఎవరు అధ్యయనం చేస్తే వారికే. కనుక అన్ని సంశయాలని తుత్తునియలు చేసేస్తుంది. కనుక ముండక ఉపనిషత్తు అని దీనికి పేరు. ఇది అథర్వ వేదానికి సంబంధించిందే. ఇది కూడా ఇందులో ఒక అద్భుతమైన మంత్రం మొట్టమొదట్లోనే ఉంటుంది. ద్వే విద్యే వేదితవ్యే అంటూ, ఇది చాలాసార్లు చాలా మంది మీకు చెప్పారు. ద్వే విద్యే, 2 విద్యలు, పరా విద్య అపర విద్య. అపరా విద్యలు అని విద్యలు 2 రకాలుట అని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అంటూ మొత్తం వేదాలు వేదాంగాలు అన్నింటినీ కూడా కలిపేసి మనం చదివే సర్వశాస్త్రాలు కూడా అపర విద్యలే అని మొత్తాన్ని అపర విద్యల కింద చెప్పేసి, మరి ఇంకా పరా విద్య అంటే ఏమిటి అంటే, పరా యయా తదక్షరం అధిగమ్యతే, దేని వలన అక్షర బ్రహ్మమును తెలుసుకుంటాము అది పరా విద్య, బ్రహ్మ విద్య అని. ఆ బ్రహ్మ విద్యని ఇందులో బోధించారు పరమ అద్భుతంగా. ఎన్ని మంత్రాలు ఎంత బాగుంటాయో ఇందులో. ఇంకా మాండుక్యం. మాండుక్యం ఏకమేవాలం ముముక్షూణం విముక్తయ్యే అన్నాం కదా. మాండుక్య ఉపనిషత్తు. మండూకము అంటే కప్ప. కప్ప ఇలా గెంతుతుంది కదా, కప్పదాటు వేశాడు అంటుంటాం మన లోకంలో కూడా. కప్ప ఎలా అయితే ఇలా 4 కాళ్ళ మీద, ముందు కాళ్ళు వెనక కాళ్ళ మీద ఉండి ముందు కాళ్ళ మీద ఇలా దూకుతుందో, అలా జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ అనే 3 అవస్థలు. తురీయము అనే దాని గురించి ఉపనిషత్తు అద్భుతంగా చెప్తుంది. ఫైనల్ గా అదే మంత్రం, అదే దీని సారం. ఆ తురీయము అనేది ఈ 3 అవస్థలలోనూ ఉంది. దాన్ని అవస్థ అనకూడదు, అదే బ్రహ్మము. అచింత్యం అవ్యవహార్యం అని చెప్పింది అదే. అదే అద్వైతం, శివం, శాంతం అని చెప్తారు. సో ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం మెళుకుగా ఉన్న ఈ స్థితి. ఇక్కడ మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తాయి, మనకి అన్నీ తెలుస్తున్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి కదా. దాన్ని అద్భుతంగా వివరిస్తారు.
పురుషుల కింద దాన్ని ఇంద్రియాలని అవయవాల కింద చాలా వివరంగా చెప్తారు. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని ఆ జీవుడికి పేర్లు పెట్టారు. విశ్వములో తిరుగుతూ ఉన్న ఆ జాగ్రత్త అవస్థలోని పురుషుడు విశ్వడు. ఎందుకంటే విశ్వంలోని అన్ని వ్యావహారిక పనులన్నీ కూడా చేస్తున్నాడుగా. తైజసుడు, స్వప్నంలో ఎవరు స్వప్నాన్ని దర్శిస్తున్నాడో ఆ స్వప్న పురుషుడు. నిద్రపోతున్నప్పుడు ఇంకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవి పనిచేయవు. మనం లేవం, కదలం, పక్క ఏం జరిగినా తెలియదు, కానీ బుద్ధి మనస్సు పనిచేస్తున్నాయి కదా. సో మనస్సు అలా కలలని అల్లేస్తూ ఉండి బోలెడన్ని కలలు కంటూ ఉంటాం. స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థలో కలిగిన అనుభవాల అనుభూతులు కలలలా. సో అక్కడ కళ చూస్తున్న ఒక పురుషుడు ఉన్నాడుగా. జాగ్రత్త అవస్థలో నేను నేను అంట, మాటి మాటికి నేను ఈ పని చేశా, ఆ పని చేస్తా, నేను అనేవాడు ఉన్నాడు అని మనకి తెలుసు. వాడిని విశ్వడు అన్నారు. ఆ స్వప్నంలో కళ చూస్తున్న ఎవరో పురుషుడు ఉన్నాడుగా. మనం కళతో చూడట్లా, ఇంద్రియాలతో మనం ఏమీ చేయట్లా, కానీ నిద్ర నుంచి మెళుకువకు వచ్చినప్పుడు నాకు ఇలాంటి కళ వచ్చింది, నేను ఆ కళ చూసా అని చెప్తున్నాము. ఇక్కడ మహారాజు, అక్కడ పేదవాడు అవ్వచ్చు, అక్కడ పేదవాడు, ఇక్కడ పేదవాడు, అక్కడ మహారాజు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చుగా. కళలో అసాధ్యం ఏదీ లేదు కానీ అది యథార్థం కాదు, అది భ్రాంతి, కల్పన, మిథ్య, అసత్యం అన్నది మనం జాగ్రత్త అవస్థకి రాగానే గుర్తిస్తున్నాము. కనుక దానిని తైజసుడు అన్నారు. ఎందుకు? తేజస్సు అంటే కాంతి. అక్కడ నేను అనేది కాంతి రూపంలో, జ్ఞాన రూపంలో మనకి అనుభూతిలోకి వస్తోందిగా. కలగాంచుతున్నప్పుడు కలలు లేకుండా, కలలు లేని, కలత లేని గాఢ సుషుప్తి గాఢ నిద్ర పడితే దాన్ని సుషుప్తి అని అంటాము. ఆ సుషుప్తి స్థితిలో ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు, కానీ ఆ జీవుడికి ఇంద్రియాలు పనిచేయట్లా, మనస్సు బుద్ధి కూడా పనిచేయట్లేదు. అక్కడ ఏది లేదు, కానీ ప్రాణం పనిచేస్తుంది, శరీర అవయవాలు దాని పని అవి చేస్తున్నాయి. కనుకే మళ్ళీ సుషుప్తిలోంచి బయటకు వచ్చాక జీవుడు బ్రతికి ఉంటాడు. సో ఆ సుషుప్తి స్థితి, దాన్ని కూడా చూస్తున్న సాక్షి చైతన్యం ఏదో ఉంది కదా, ఉన్నది. కనుకే మనం నిద్ర నుంచి మెళుకువలోకి వచ్చాక, జాగ్రత్తలోకి వచ్చాక ఎంత హాయిగా నిద్ర పట్టిందో, హాయిగా పడుకున్నా అంటాము. ఆ హాయిని అనుభవించింది ఎవరు? దానికి సాక్షి ఎవరు? ఆ సాక్షి చైతన్యమే పరబ్రహ్మము. ఆ సాక్షి చైతన్యాన్ని తురీయములో చెప్పారు. తురీయం ఈ మూడింటల్లో ఉంటుంది. ఇలా కప్పదాటు. అందుకే ఈ మాండుక్యం 12 మంత్రాలు ఉన్నాయి. కానీ దీనికి గౌడపాదాచార్యుల వారు 222 కారికలు రాశారు. చాలా విస్తృతంగా పూర్తిగా అద్వైతాన్ని అక్కడ బోధించారు. ఉపనిషత్తులలో ఉన్న జ్ఞాన సారము అద్వైతము, దానిని గౌడపాదాచార్యులు మాండుక్య కారికలలో చెప్పారు. వారు అందులో చెప్పిన దాన్ని ఆయన ప్రశిష్యుడైన ఆదిశంకర భగవత్పాదులు ఆయన విశ్వవ్యాప్తం చేశారు. సో ఈ మాండుక్యోపనిషత్తు అనేది ఓంకారాన్ని గురించి వివరిస్తూ, ముందు ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ఓం అనే దాంట్లో ఆ, ఊ, మా, నాదము, బిందువు ఇవన్నీ ఎలా ఉన్నాయో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అలా చాలా అద్భుతంగా వివరిస్తారు. ఓం అని చెప్తే ఒక్క అక్షరం, విడివిడిగా ఆ, ఊ, మా, అనే నాదంతో చెప్తే విడివిడిగా, అదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అంటూ ఓంకారాన్ని బాగా చెప్తారు. నేను ఈ మారు ఎప్పుడైనా ప్రణవం గురించి ఆల్రెడీ చెప్పానని అనుకుంటున్నా మన వేద సంస్కృత సమితిలో కూడా. అయినా ప్రణవము, ఓంకారం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే చాలా మంది శిష్యులు అడుగుతున్నారమ్మా ఓంకారాన్ని వివరంగా చెప్పరా అని. సో వెబినార్ లో చెప్పేస్తే అందరూ వినొచ్చు గనక చెప్తాను ఒకసారి. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించింది. ఇంకా ఐతరేయోపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించింది. ఐతరేయుడు అనే ఒక మహర్షి ప్రోక్తం కనుక ఆ పేరు వచ్చింది. ఇందులో సృష్టి గురించి వివరించారు. మీకు చాలా సార్లు నేను అందులో ఉన్న కథ చెప్పినట్టే గుర్తు. చాలా అంటే భాష గురించి చెప్పేటప్పుడు కూడా ఐతరేయోపనిషత్తులో సృష్టి ఎలా జరిగిందో చెప్పిన కథని చెప్పాను. మీరందరూ వినే ఉంటారు నేను చెప్పినప్పుడు. ఇంకా చాలా బాగా
పరమ అద్భుతంగా ఇందులో ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వాక్యం ఇందులోదే మహావాక్యం. తైత్తిరీయోపనిషత్తు తిత్తిరీ పక్షుల రూపంలో మహర్షులు చెప్పినటువంటి ఉపనిషత్తు. యజుర్వేదానికి సంబంధించిన తైత్తిరీయ శాఖకు సంబంధించింది కనుక దీనికి తైత్తిరీయోపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో శిక్షావల్లి, ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి అనే 3 భాగాలు ఉన్నాయి. ఎంఏ వాళ్ళకి సిలబస్ లో ఇది ఉంది. మీరు ఎవరైనా కోవిద పాస్ అయ్యో లేదా ఎంఏలో జాయిన్ అయితే అక్కడ ఇవన్నీ చక్కగా వివరంగా వినొచ్చు. సృష్టి ఎలా జరిగింది, ఇందాక నేను చెప్పిన మొత్తం చెప్పలేదు, ఇది సృష్టి ఎలా జరిగింది అన్నది తైత్తిరీయంలో చెప్పారు. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయక ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుషః. ఇలా జీవులు ఎలా వచ్చాయి అన్నది మొత్తం ఒక క్రమంలో చెప్పారు. చాలా మంది సృష్టి ఎలా జరిగింది అన్నదానికి దీన్ని తీసుకుని చెప్తూ ఉంటారు. ఇంకా చాలా బాగుంటుంది. బ్రహ్మ ఆనందాన్ని మానవానందం నుంచి బ్రహ్మానందం దాకా అంచెలుగా ఎన్ని రకాల అన్ని 100 రెట్లు ఎక్కువ ఆనందాన్ని గురించి బాగా చెప్తారు. ఇంకా బృహదారణ్యకోపనిషత్తు బృహత్ ఆరణ్యకం. బృహత్ అంటేనే చాలా పెద్దది. ఆరణ్యకము అంటే అరణ్యం. అరణ్యంలోకి వనములో వెళితే బయటికి రావచ్చు, అరణ్యంలోకి వెళితే రావడం చాలా కష్టం. దుర్గమం. అరణ్యంలోకి వెళ్ళారా అంటే ఇంకా బయటపడే మార్గం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ క్రూర మృగాలు కూడా అరణ్యంలో ఉంటాయి, వనంలో అంత ఉండవు. సాధు జంతువులు ఉంటాయి. బాగా పెద్ద పెద్ద చెట్లు తీగల్లా ఇలా అల్లుకుపోయి మార్గం ఉండదు. ఈ బృహదారణ్యకం కూడా అలాంటిది, చాలా పెద్దది. అనేకమైన కథలు, అనేకమైన విద్యలు, చాలా అద్భుతంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు బృహదారణ్యకోపనిషత్తులో. అహం బ్రహ్మాస్మి మహావాక్యం కూడా ఇందులోదే. సో ఇది చాందోగ్య బృహదారణ్యకోపనిషత్తు కదా. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు అన్నది బృహత్ ఆరణ్యకానికి సంబంధించిందే. దాని పేరే ఉపనిషత్తు కింద మనకి చెప్పేశారు. ఈ ఉపనిషత్తులో జనక మహారాజు యాజ్ఞవల్క్య సంవాదాలు, చాలా సంవాదాలు ఉన్నాయి ఇందులో. జనక మహారాజు సభలో చాలా మంది బ్రహ్మ విధులు, బ్రహ్మ జిజ్ఞాసువులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే గార్గి కూడా 2 సార్లు యాజ్ఞవల్క్య మహర్షితో, గార్గి యాజ్ఞవల్క్య సంవాదాలు 2 ఉన్నాయి. ఆవిడ అనేక ప్రశ్నలు అడిగి యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు చెప్పాక ఈ యాజ్ఞవల్క్యుడు నిస్సందేహంగా బ్రహ్మవేత్త అని డిక్లేర్ చేసింది. ఆ స్త్రీలకి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఇంకా యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదం, మైత్రేయ బ్రాహ్మణం అంటాము, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్షర పరబ్రహ్మని గురించి చెప్పారు, అంతర్యామి విద్యని చెప్పారు, జ్యోతిర్విద్యని చెప్పారు, భూమా విద్యని చెప్పారు. ఎన్ని విద్యలో. ఇంకా ఛాందోగ్యోపనిషత్తు 10వ ఉపనిషత్తు. ఇది సామవేదానికి సంబంధించింది. బృహదారణ్యకోపనిషత్తు తర్వాత పెద్ద ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులోనే తత్వమసి అనే మహావాక్యం ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నది కూడా ఇందులోదే. ఇంకా ఈ చాందోగ్యోపనిషత్తులోనే గురువు గారు ఆయన కుమారుడికి ఉద్దాలకారుని శ్వేతకేతువుకి ఇతనే కొడుకు శిష్యుడు 9 రకాల ఉపపత్తులతో, కథలతో, ఉదాహరణలతో, ఎగ్జాంపుల్స్ తో ఆ తత్వాన్ని గురించి నువ్వే బ్రహ్మవు, నువ్వే పరబ్రహ్మవు అంటూ చెప్తారు. సయా ఏషోని మైతదాత్మ్యం ఇదగం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. 9 సార్లు తత్వం అసి శ్వేతకేతో రిపీట్ అవుతుంది ఇది. ఇంకా ఇవి కాకుండా శ్వేతాశ్వతరోపనిషత్తు, కౌశితకి ఉపనిషత్తు, ఇంకా ఎన్నో ఉపనిషత్తులు చాలా చాలా గొప్పవి, బ్రహ్మజ్ఞాన ప్రతిపాదకాలైనవి ఉన్నాయి. 4 వేదాలకి 4 ఉపవేదాలు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదము, అథర్వణ వేదానికి స్థాపత్య వేదము అనేది ఉపవేదం. కానీ స్థాపత్య వేదంతో పాటు
కొంతమంది అర్థవేదం అర్థవేదము అని అంటే అర్థశాస్త్రం, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం, ఆ అర్థశాస్త్ర గ్రంథం ఆయన తర్వాత రాశారు కానీ అది ఉపవేదము అని కొంతమంది అంటారు. సో ఆయుర్వేదము మనకి ఆ ఆయుర్దాయాన్ని గురించి చెప్తుంది. ఆయుర్దాయాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఆరోగ్యంగా పరిపూర్ణమైన ఆరోగ్యంతో వేదోక్త ఆ ఆయుర్దాయం ఎలా జీవించాలి అనే మార్గాన్ని చెప్తుంది. ఓషధులు, మొక్కలు, బెరడు, ఆకులు, పువ్వులు వీటన్నిటితో ఎలా మందులు చేయాలి, అవి చికిత్సా విధానాలు. సో ఇది చరక మహర్షి చరక సంహిత అని రాశారు. అది మొట్టమొదటి ఆయుర్వేద గ్రంథం. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి దేవేంద్రుడి నుంచి అశ్విని దేవతలు వీటిని నేర్చుకున్నారు. ఆ తర్వాత చరక మహర్షి నేర్చుకుని భూలోకానికి వచ్చి వ్యాప్తి చేశాడు. ఇంకా తర్వాత ధనుర్వేదం, అలాగే గాంధర్వ వేదం, తర్వాత స్థాపత్య వేదం, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాలు నేర్చుకోవాలి. ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ ఉచ్యతే, జ్యోతిషాం అయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే, శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం, తస్మాత్ సాంగమతీత్యైవ బ్రహ్మలోకే మకీయతే అని ఈ షడంగాలని నేర్చుకుని వేద నేర్చుకున్న వాడు బ్రాహ్మణుల పండితుల మధ్యలో వేద సభలలో గౌరవించబడతాడు అని అంటూ ఇంకా వివరంగా చెప్పారు. ఈ శిక్షా వ్యాకరణాదులన్నీ కూడా విడివిడిగా మీరు ఎప్పుడైనా ఎంఏలో ఉన్నప్పుడో ఎక్కడో నేర్చుకోవచ్చు, లేదా ఏ వెబినార్లలోనూ చెప్తాను ఎప్పుడైనా. అన్నీ నేర్చుకుంటూ ఉంటే ప్రతిదీ చాలా బాగుంటుంది. సో రేపు ధర్మశాస్త్రముల గురించి సంక్షిప్తంగానే తెలుసుకుందాము. అది కూడా అగాధం అనంతమే. సో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే గనక ప్రార్థన తర్వాత, తరగతి ఎండ్ ప్రార్థన తర్వాత ప్రశ్నించవచ్చు గురువు గారిని. ఇప్పుడు తరగతి ఎండింగ్ లో ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ గారిని కోరుతున్నాను. ఝాన్సీ గారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాః సదనాः సంతు. జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర. స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు ఝాన్సీ గారు. శ్రీనివాస్ గారిని జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. అందరికీ చిన్న విజ్ఞప్తి, సోమవారం రోజు మన క్లాసుల్లో 6:30 నుంచి 8 వరకు ప్రార్థన ఎలా చేయాలి అన్నది వెంకటనారాయణ గారు తరగతిలో మనకి వివరిస్తారు. అందరినీ కూడా అందులో జాయిన్ అవ్వాల్సిందిగా, ఆ క్లాసులో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నా. ఆ క్లాసు లింక్ కూడా అదే సేమ్ లింక్ ఉంటుంది. పొద్దున్న మాత్రం క్లాస్ 6:30 నుంచి 8 వరకు ఉంటుంది. ఇంతవరకు ఈ గ్రూపులో ఒక 6-7 ముందుకు వచ్చారు, చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడైనా ఏవైనా ఇబ్బంది ఉంటే చదవడంలో ఆయన నేర్పిస్తారు. సో సోమవారం రోజు పొద్దున్న 6:30 నుంచి 8 వరకు ఈ క్లాస్ ఉంటుంది. అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా ఆ క్లాసులో కూడా కోరుతున్నాను. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మన గురువు గారు సమాధానాలు ఇస్తారు. హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం, సోమవారం దీపావళి ఉన్నది కదండి. సోమవారం సాయంత్రం దీపావళి, పొద్దున 1 గంటన్నరమ్మా. సరే, మీరు వింటూ, మీరు నేర్చుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి పార్టిసిపేట్ చేయొచ్చు. నరక చతుర్దశి, దీపావళి, దాని గురించి కూడా ఏవైనా డౌట్స్ ఉంటే మన గురువు గారు వివరిస్తారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? సందేహాలు లేకపోతే క్లాస్ క్లోజ్ చేసుకుందాం. రేపటి క్లాస్లో ఇవాళ విన్న దాని మీద రేపటి క్లాస్లో కూడా అడగవచ్చు, గురువు గారు సమాధానాలు ఇస్తారు. సందేహాలు లేవు అంటే క్లాస్ క్లోజ్ చేసుకో. చాట్ బాక్స్ లో కూడా ఏం లేవు గురువు గారు. అలాగే రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.